అందరికీ నమస్కారం. నా పేరు ప్రకాష్. నేను ఒక అకాడమిషియన్ని. 10th క్లాస్ పూర్తయిన ప్రతి విద్యార్థి భవిష్యత్తులో ఎలాంటి కెరీర్‌లో సెటిల్ అవ్వాలనుకుంటున్నాడో దానికి తగినటువంటి గ్రూప్‌ని ఇంటర్మీడియేట్‌లోనే సెలెక్ట్ చేసుకోవడం చాలా చాలా ముఖ్యం. 10th క్లాస్‌లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్ట్స్ మాత్రమే ఉండడం వలన స్టూడెంట్స్ అవి మాత్రమే కెరీర్ ఆప్షన్స్ అని భ్రమపడుతున్నారు. వందలాదిగా ఉన్న మంచి మంచి కెరీర్ ఆప్షన్స్ గురించి వాళ్ళకి అవగాహన ఉండడం లేదు. అందుకే చాలా మంది విద్యార్థులు మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇలాంటి కొన్ని సబ్జెక్ట్స్ పట్ల ఇంట్రెస్ట్ లేకపోయినా మెడిసిన్, ఇంజనీరింగ్ తప్ప అసలు చదువు ఇంకేం లేవేమో అనే భ్రమతో ఇష్టం లేని చదువు చదువుతూ పాపం ఎంతో ఒత్తిడికి లోనవుతున్నారు. దీనివలన అవసరానికి మించి సప్లై ఏర్పడి అందరికీ మంచి ఆపర్చునిటీస్ దొరకట్లేదు. మరి ఈ సమస్యకి సొల్యూషన్ చాలా సింపుల్ అండి. సో 10th క్లాస్ అయిపోయిన స్టూడెంట్స్ ప్రతి ఒక్కళ్ళు వారి వారి ఇంట్రెస్ట్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్ని బేస్ చేసుకొని సరైనటువంటి కెరీర్ ఆప్షన్స్ని సెలెక్ట్ చేసుకోవడమే. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితులు చాలా మారుతున్నాయి. సో ఇంజనీరింగ్, మెడిసిన్ వంటి కోర్సులు మాత్రమే కాకుండా చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ఇంట్రెస్ట్కి తగినట్టుగా బీబీఏ, ఎంబీఏ వంటి మేనేజ్మెంట్ కోర్సెస్, ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సెస్, మల్టీమీడియా, చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ, కంపెనీ సెక్రటరీ, ఇంటీరియర్ డిజైనింగ్, లా కోర్సెస్ ఇలాంటి ఎన్నో విభిన్నమైనటువంటి కోర్సుల్ని ఎంచుకుంటున్నారు. సో అందరూ కూడా చాలా చక్కగా సెటిల్ అవ్వగలుగుతున్నారు. ఇందులో మరీ ముఖ్యంగా చార్టర్డ్ అకౌంటెన్సీ, కాస్ట్ అకౌంటెన్సీ వంటి కోర్సుల గురించి మాట్లాడితే జిఎస్టీ వచ్చిన తర్వాత వీరికి అటు జాబ్ ఆపర్చునిటీస్, ఇటు సొంతగా ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశాలు విపరీతంగా పెరిగాయి. ఒక చిన్న వ్యాపార సంస్థ నుండి అతిపెద్ద కార్పొరేట్ కంపెనీ వరకు బిజినెస్ లో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఒక సిఏ లేదా సిఎంఏ ఒక సలహా తప్పనిసరిగా తీసుకుంటారనే విషయం వ్యాపార రంగంలో ఉన్న అందరికీ తెలిసిందే. మరి ఈ సిఏ మరియు సిఎంఏ కోర్సెస్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటో ఒకసారి చూద్దాం. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్ట్స్ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా సిఏ, సిఎంఏ కోర్సులు చదివి అద్భుతంగా రాణించవచ్చు. సో మీకంటే తెలివైన వారితో పోటీపడి ర్యాంకు సంపాదించాల్సిందే అని మీరు స్ట్రెస్కి లోనవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఈ కోర్సుల్లో జస్ట్ పాస్ అయితే చాలు, ర్యాంక్ తెచ్చుకోవడం తప్పనిసరి అయితే కాదు. ₹1 కూడా మీరు ఎవరికి డొనేషన్స్ కట్టాల్సిన అవసరం లేదు. మీ హార్డ్ వర్క్ మరియు టాలెంట్ మాత్రమే పెట్టుబడి. ఎక్సెస్ సప్లై, రెసిషన్, జాబ్ కట్స్, లే ఆఫ్స్ ఇలాంటివేవి కూడా ఈ కోర్సుల్లో చదివే వారికి వర్తించవు. అన్ఎంప్లాయ్మెంట్ అనేది అస్సలు వినపడినటువంటి కోర్సెస్. అయితే చాలా కోర్సుల్లో మనం గమనిస్తుంటాం, తీరా కష్టపడి క్వాలిఫై అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో మంచి జాబ్స్ ఉండవు, కొన్ని సందర్భాలలో జాబ్స్ ఉన్నా కూడా ఎక్స్పీరియన్స్ లేదనే రీజన్తో నామినల్ శాలరీస్కి పనిచేస్తుంటారు. ఈ సమస్య సిఏసిఎంఐ కోర్సుల్లో అస్సలు లేదు. ఎందుకంటే మీరు కోర్సు పూర్తి చేసేటప్పటికే ఒక ప్రాక్టీసింగ్ సిఏ దగ్గర ఆర్టికల్షిప్ కూడా చేయాల్సి ఉంటుంది. అంటే మీరు కోర్సు పూర్తయ్యేటప్పటికే అటు థియరీ, ఇటు ప్రాక్టికల్స్ రెండూ నేర్చుకుంటున్నారు కాబట్టి మీరు జాబ్ రెడీ. 21 సంవత్సరాలకే 6 అంకెల జీతంతో పాటు కార్పొరేట్ కంపెనీస్ లో డెసిషన్ మేకింగ్ పొజిషన్స్ ని సంపాదించుకునే అవకాశం ఈ కోర్సుల్లో కలదు. 21 సంవత్సరాలకే క్వాలిఫై అయ్యి 21 లక్షల కంటే ఎక్కువ యాన్యువల్ శాలరీ సంపాదిస్తున్న వారిని నేను చాలా మందిని చూశాను. జాబ్ చేయడం ఇష్టం లేకపోయినా లేదా ఉన్న ఊర్లోనే పేరెంట్స్ తో ఉండాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు చిన్న టౌన్ నుండి పెద్ద సిటీ వరకు ఎక్కడైనా సరే సొంతగా ప్రాక్టీస్ పెట్టుకునే అవకాశం ఈ కోర్సెస్ లో కలదు. హాస్పిటాలిటీ, కన్స్ట్రక్షన్, రిటైలింగ్, మీడియా, సినిమా ఇండస్ట్రీ, సాఫ్ట్వేర్ కంపెనీస్, హాస్పిటాలిటీ, టూరిజం మీరు ఏ రంగం గురించి అయినా మాట్లాడండి, ఒక సిఏ, సిఎంఏ ఒక అవసరం ఉంటుంది. దీనివల్ల మీకు వచ్చే అడ్వాంటేజ్ ఏంటంటే మీ ఇంట్రెస్ట్ని బట్టి, ఆపర్చునిటీస్ని బట్టి మీకు నచ్చినటువంటి ఫీల్డ్కి మీరు షిఫ్ట్ అయిపోవచ్చు. ఒకే ఫీల్డ్కి మీరు స్టిక్ ఆన్ అయి ఉండాల్సిన అవసరం ఏమాత్రం లేదు. చూస్తుంటామండి, 10th క్లాస్ పూర్తయిన తర్వాత 8 years, 10 years వరకు కూడా చదువుతూనే ఉండాలి. కానీ 10th క్లాస్ పూర్తయిన కేవలం 6 సంవత్సరాల్లో మీరు చదువు పూర్తి చేసుకొని లైఫ్లో సెటిల్ అవ్వగలిగేటువంటి అవకాశం ఈ కోర్సుల్లో ఉంది. రొటీన్ కోర్సెస్కి భిన్నంగా ఛాలెంజింగ్ కోర్సులు ఇష్టపడే స్టూడెంట్స్కి ఇవి బెస్ట్ ఆప్షన్ అండి. ఇంటర్లో ఏ గ్రూప్ చదివిన వారైనా సిఏసిఎంఏ కోర్సు చదవచ్చు, కానీ బెస్ట్ గ్రూప్ మాత్రం ఎంఈసి, సిఈసి. మరి సిఏసిఎంఏ కోర్సులు చదవాలి అనుకున్నప్పుడు
ఖచ్చితంగా ఎంఈసి లేదా సిఈసి గ్రూప్స్ మాత్రమే తీసుకోండి. మిగతా గ్రూప్స్ కంటే ఈ గ్రూప్స్ లో మీకు అడ్వాంటేజెస్ చాలా ఉంటాయి. ఏకకాలంలో 2 లేదా 3 ప్రొఫెషనల్ కోర్సెస్ చదవగలిగే అవకాశం ఈ కోర్సుల్లో మీకు ఉంది. మరి సిఎంఏ కోర్సెస్ చదవడానికి మంచి కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ఏంటి? చాలా సింపుల్ అండి, మాస్టర్ మైండ్స్. సో సిఎంఏ కోర్సులకు సంవత్సరానికి దాదాపుగా 20,000 అడ్మిషన్స్ కలిగి సౌత్ ఇండియాలోనే అతి పెద్ద ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్ మాస్టర్ మైండ్స్ అండి. 21 సంవత్సరాలకే సిఏ క్వాలిఫై అయ్యి ఒకే కుటుంబానికి చెందిన 3 చార్టర్డ్ అకౌంటెంట్స్ 20 సంవత్సరాలుగా నడపబడుతున్నటువంటి సంస్థ. 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్ ఎంఈసి సిఈసి నుండి సిఏసిఎంఏ ఫైనల్ వరకు అన్ని స్టేజెస్ కి బెస్ట్ కోచింగ్ ఇచ్చే ఏకైక ఎక్స్క్లూజివ్ కామర్స్ కాలేజ్ మాస్టర్ మైండ్స్. మిగతా కాలేజెస్ లో 1-2 ఎంఈసి సిఈసి సెక్షన్స్ ఉంటాయి, కానీ మాస్టర్ మైండ్స్ లో 100కి పైగా ఎంఈసి సిఈసి సెక్షన్స్ మాత్రమే ఉంటాయి, ఇంకేవి ఉండవు. మా వద్ద సైన్స్ గ్రూప్స్ ఉండవు కాబట్టి 100% అటెన్షన్ ఈ ఎంఈసి సిఈసి విద్యార్థుల మీదే ఉంటుంది. సిఏసిఎంఏ కోర్సులు కాకుండా ఎంబీఏ, బీబీఏ, లా వంటి కోర్సులు చదువుకోవాలి ఫ్యూచర్ లో అనుకునే వారి కోసం ఎంఈసి ప్రో అనే ఒక ఇన్నోవేటివ్ కోర్సుని 2 తెలుగు రాష్ట్రాల్లో ప్రారంభించిన ఏకైక సంస్థ మాస్టర్ మైండ్స్. వివిధ కోర్సుల్లో ఇప్పటి వరకు 51 సార్లు ఫస్ట్ ర్యాంక్ సాధించిన సంస్థ. సిఎస్ఈఎంఏ కోర్సుల్లో ఇప్పటి వరకు 1125 ఆల్ ఇండియా ర్యాంక్స్ సంపాదించిన ఏకైక సంస్థ. ఇంటర్ ఎంఈసిలో వరుసగా 8 సార్లు స్టేట్ ఫస్ట్ ర్యాంక్ తో పాటు 18 సార్లు ఫస్ట్ ర్యాంక్ సాధించిన సంస్థ. మిగతా కామర్స్ కాలేజెస్ కి పూర్తి విభిన్నంగా సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి 300 మంది ఫ్యాకల్టీ టీం. ఈ రంగంలో ఎన్నో అవార్డులు, విశేష పురస్కారాలు అందుకున్న సంస్థ. ఇంటర్ ఎంఈసి కోర్సును ప్రత్యేకంగా 2 డైరెక్టర్స్ యొక్క పర్యవేక్షణలో నడపడం జరుగుతుంది. 2 తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ముఖ్య పట్టణాల్లో మాకు బ్రాంచెస్ కలవు. సో బాయ్స్ అండ్ గర్ల్స్ కి సొంత హాస్టల్ ఫెసిలిటీ కలదు. సో వీటి గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలంటే 9885125025 లేదా 26 అనే నంబర్కి కాల్ చేయండి. ధన్యవాదాలు.